వైసీపీతో పాటు మనం కూడా రోడ్డు మీదకు రావాలా? జనంలోకి వస్తే కానీ పనవదా? ప్రస్తుతం ఉన్న పరిణామాలు సెట్ అవ్వాలంటే రోడ్డుపైకొచ్చి జనంలో ఉండడమే మార్గమా? ఇప్పుడు కూటమి వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. చేస్తున్న మంచి పనులు చెప్పుకోలేకపోతే వెనకబడిపోతాం. ఇది సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలకు పదే పదే చెబుతున్న మాట. చేసింది చెప్పుకోవాలని, జనంలో ఉండాలని ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితిలో కూటమి నేతలు జనంలోకి వెళ్లడానికి ముందుకు రావడం లేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లోకి వెళ్లాలని కూటమి గట్టిగా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే రైతుల సమస్యలపై జనంలోకి వెళ్లారు, ఆందోళనలు చేశారు. తాజాగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో నర్సీపట్నం పర్యటన కూడా చేశారు. నెల రోజుల పాటు కార్యాచరణకు పిలుపిచ్చింది వైసీపీ. అయితే డిప్యూటీ సీఎం పవన్ ఉప్పాడలో మత్స్యకారుల సమస్యలపై కాకినాడ జిల్లాలో పర్యటించారు. గతంలో మత్స్యకారులు ఆందోళన చేసినప్పుడు స్వయంగా వచ్చి కలుస్తా అన్నారు. అనుకున్నట్టుగానే గురువారం కలిశారు. జగన్ టూర్ రోజునే పవన్ పర్యటన జరగడంతో కొత్త చర్చ మొదలైంది. ఇక నుంచి వైసీపీ ఆందోళనలు ఉధృతం చేసే అవకాశం ఉందని, దీంతో తప్పనిసరిగా మనం కూడా రోడ్డెక్కితే కానీ సెట్ అవ్వదనే ఆలోచనలో కూటమి నేతలున్నట్లు సమాచారం. త్వరలో పవన్ జిల్లా పర్యటనలు ఉండబోతున్నాయి. దీంతో పాటు సీఎం చంద్రబాబు, మంత్రులు కూడా త్వరలో జిల్లా పర్యటనలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఒక పక్క మెడికల్ కాలేజీలు, నకిలీ మద్యం వంటి సమస్యలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో జనంలోకి వెళ్తే కానీ పని కాదనే అంచనాకు కూటమి వచ్చింది. దీంతో త్వరలో కార్యాచరణకు కూటమి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.